హలో అందరికీ నమస్కారం. ఇప్పుడు బాగా ఎక్కువగా ఉండే ప్రాబ్లమ్ వచ్చేసి హెయిర్ ఫాల్ అనమాట. ఎవరిని అడిగినా సరే హెయిర్ ఊడిపోతుంది అంటారు. నాకు కూడా హెయిర్ బాగా ఊడిపోతుందని చెప్పి ఇంట్లోనే అది మంచి హెయిర్ ఆయిల్ రెడీ చేసుకున్నాను. ఇంట్లోనే చాలా ఈజీగా తొందరగా రెడీ చేసుకున్నాను అనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా తయారు చేసుకున్నానో మీకు చూపిస్తాను. నేనైతే ఈ హెయిర్ ఆయిల్ మంత్లీ వన్స్ చేసుకుంటాను. ఒకసారి చేసుకుంటే నాకు మంత్ అంతా వస్తుందన్నమాట. మీరు కూడా మీకు ఎంత కావాలో అంత రెడీ చేసుకోండి. దీనికి కావాల్సినవి అయితే కరివేపాకు, మందారం పూలు రెడ్డియే తీసుకోండి. నేను ఎప్పుడు రెడ్డియే వాడతాను, మిగతా కలర్స్ ఎప్పుడు వాడలేదండి. రెడ్ వాడాను, మీ ఇష్టం, మీరు వేరే వాడతానంటే వాడండి. ఇలా తొడలు తీసుకోండి, మందారం పూలు అన్నిటికీ తొడలు తీసుకొని అన్నీ రెడీగా పెట్టుకోండి. అలాగే కొన్ని ఆనియన్స్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకొకటి గోరింటాకు కూడా క్లీన్ చేసి నీట్గా ఒక కవర్లో పెట్టేసుకున్నాను అనమాట. మీరు కూడా క్లీన్ చేసుకోండి. తర్వాత మెంతులు తీసుకున్నాను, మెంతులు కూడా ఒక గుప్పెడు తీసుకున్నాను. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవి మీరు చూసుకొని మీ ఆయిల్ ఎంత పడుతుందని క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను రెగ్యులర్గా వాడతాను కాబట్టి తెలిసింది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ నేను కేజీ వాడాను అనమాట. కోకోనట్ ఆయిలే వాడాను. మీరు ఇంకేమన్నా వాడతానంటే మీ ఇష్టం అండి. నేనైతే ఎప్పుడు కోకోనట్ ఆయిలే వాడతాను. బాణీలో ఇలా వేసుకొని కరివేపాకు తర్వాత ఆనియన్స్ అలా వేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎలా అయినా వేసుకోవచ్చు. అన్నీ కూడా ఒకేసారి వేసేయచ్చు మనము. నేను ఒక్కొక్కటిగా వేసుకున్నాను. గోరింటాకు, కరివేపాకు, ఆనియన్స్, మెంతులు, తర్వాత మందారం పూలు అన్నీ ఒకేసారి వేసాను. అవి వేసిన తర్వాత బాగా మరగాలన్నమాట. అవి ఎంత మరగాలంటే అవంతా బ్లాక్గా అయ్యే వరకు మరుగుతూనే ఉండాలి. మీరు మధ్యలో అలా తిప్పుతూ ఉండండి. అంటే పైన కిందకి, కింద పైకి అలాగా వెళ్ళేలాగా తిప్పారంటే మొత్తం హెయిర్ ఆయిల్ అంతా పీల్చేస్తుంది అనమాట. అందులో ఉండే సారాన్నంతా మంచిగా ఉంటుందండి. అంటే నాకైతే వర్క్ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాగానే వర్క్ అవుద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే ఏవి బయటే కాదు కదా, కెమికల్స్ ఏం కాదు, అన్నీ న్యాచురల్గా మన ఇంట్లోనే దొరికేవే. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుందన్నమాట. స్మెల్ కూడా మంచిగా వచ్చింది. మరి బయటకి వెళ్ళేటప్పుడు పెట్టుకోవటం ఆలోచించుకోండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇవన్నీ ఇలా బాగా మరిగాక బ్లాక్ కలర్లో వస్తాయి ఆల్మోస్ట్. అప్పుడే మీకు బాగా మరిగినట్టు. కొంతమంది గోల్డ్ కలర్ వచ్చాక కూడా తీసేసుకుంటారు. నేనైతే బాగా బ్లాక్గా వచ్చే వరకు ఉంచుతాను. బాగా మరిగిన తర్వాత ఒక క్లాత్తో వడగట్టుకోండి. ఫస్ట్ అయితే టీ వడబోసేది ఉంటుంది కదా, అలాంటి జల్లెల్లో ఏమన్నా వడగట్టుకుంటా వడగట్టుకోండి. కానీ తర్వాత మొత్తం ఆయిల్ అయిపోయాక ఈ ఏదన్నా క్లాత్ తీసుకొని మీరు దాంతో వడగట్టండి. ఎందుకంటే మనం ఎంత గట్టిగా పిండితే అంత ఆయిల్ వస్తుందండి. ఏది కూడా వేస్ట్ చేసుకోవద్దు. బాగా పిండండి. బాగా చల్లారాకే ట్రై చేయండి. నేనైతే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండేదాన్ని, అలవాటు కదా నాకు. మీరైతే బాగా చల్లారాకే మొత్తం క్లాత్నంతా గట్టిగా పిండి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ చేసుకోండి. ఎందుకంటే వేడిగా ఉంటే చేయి కాలుతుందండి, హెయిర్ ఆయిల్ కదా. ఇలాగ వస్తుంది ఫైనల్గా అయితే హెయిర్ ఆయిల్. నేనైతే చేతితో పిండుతాను గట్టిగా, ఎందుకంటే చాలా హెయిర్ ఆయిల్ ఉండిపోతుంది అందులో. కొంచెం కూడా వేస్ట్ చేయొద్దు. బాగా ఇలాగ రౌండ్గా తిప్పుతూ ఉంటే మీకు ఆయిల్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంక లాస్ట్గా గట్టిగా ఒకసారి పిండేసి అలా తీసేసుకోండి. హెయిర్ అయితే బాగుంటుందండి. ట్రై చేయండి ఖచ్చితంగా. నాకైతే మంచిగా అనిపించింది. మీకు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ అందరూ చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫైనల్లీ దిస్ ఇస్ ద హెయిర్ ఆయిల్.